సార్ 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 ఇటు చూడండి. హ్యాపీ బర్త్డే టు వెంకట్రావు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే గారి సహకారము, అందరి అభిమానుల సహకారం కావాలి. ఈరోజు సంతపేట వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి చేస్తున్న కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ఉదయం ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆంజనేయం సంతపేట ఈ దారిలో ఒక ఆర్చి నిర్మాణ కార్యక్రమాన్ని మా మిత్రుడు బెల్లకూరు వెంకట్రావు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆర్చి నిర్మాణం చేయుటకు అంగీకరించారు. ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభోత్సవంగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం. అలానే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సూచన మేరకు ఈ రహదారి ఈ గొంతుకి మొత్తానికి కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వీధి అని పేరు నామకరణం చేయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మాటకి శాసనంగా భావిస్తూ ఆ పేరు అలానే కమిషనర్ గారి ద్వారా అందరి ద్వారా మాట్లాడి ఆ పేరుని ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు విజయవంతంగా సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు శాంతపేటలోని 2వ లైను మరి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఎదురు రోడ్లో ఉన్నటువంటి రోడ్లో 4 రోడ్ల జంక్షన్, అలాగనే మనకి పశువుల హాస్పిటల్కి దగ్గరగా ఈరోజు మరి మంచి ఆర్చ్ ఇక్కడ ఏర్పాటు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా చేతులుగా మరి ఆర్చికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆర్చి దాతలు పల్లకూరు వెంకట్రావు గారు, వారు తిరుపతిలో ఉంటారు, బిజినెస్ మ్యాన్. వారు 2010లోనే ఈ ఆర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మరి అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేకపోయింది. అయితే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వారి యొక్క కుమారులు అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, అలాగే ఈ ఏరియాకి కూడా మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ లైన్ కూడా ఆంజనేయ స్వామివారి యొక్క రోడ్డుగా ఆ ఏరియాగా దానికి నామకరణ చేయడానికి కూడా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఇది దాదాపుగా దీని యొక్క వర్త్ 8 లక్షలండి. దీంతో మంచి ఆర్చిని ఏర్పాటు చేసినట్లయితే మరి ఆంజనేయ స్వామి గుడికి కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు అందరికీ ఏరియా గురించి కూడా మరి ఎప్పటి నుంచి తెలిసిన ఏరియా కాబట్టి ఈ స్వామివారి ఆలయం ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అందరికీ కూడా దీని యొక్క లైన్ గురించి మరి వారి యొక్క వైభోగం గురించి తెలియజేసే విధంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని యొక్క ఏరియా నాయకులు కూడా ముఖ్యంగా మరి పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అందరూ వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకి మరి పల్లకూరు వెంకట్రావు గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలువ ఉంది. మొదలుపెట్టి ఆపేసారా ఇప్పుడు మన కార్యదను ఆ కుంకుమ వల్ల అంతకంటే వేరేది నమస్తే నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వెంకట్రావు తిరుపతిలో ఉంటాడు కదా.